హాయ్ నమస్తే వెల్కమ్ టు సాక్షి టీవీ సినిమా స్టార్ మాలో మనందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేసిన కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ మళ్ళీ వచ్చేస్తున్నారనమాట. ఈసారి మాత్రం డంబల్ ధమాకా ఎంటర్టైన్మెంట్తో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు తేజస్వి. హౌ ఆర్ యూ? How are you? యా ఐమ్ గుడ్, థ్యాంక్ యూ. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ దిస్? సో ఫస్ట్ మనకి ప్రోమో చూసాము, సూపర్ డూపర్గా ఉంది. అసలు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాము, ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి. ఈ 29th రాబోతుంది. అవును, యాక్చువల్లీ జీవితం అనేది ఆడుతూ పాడుతూ ఉండాలి కదా. సో గేమ్స్ ఆడడానికి నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ దొరికింది. అండ్ సమ్హౌ దేవుడి దయ వల్ల ఎవ్రీ ఇయర్ ఏదో ఒక గేమ్ షోలో పాల్గొనే ఛాన్స్ నాకు వస్తుంది. సో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనేది చిన్నప్పటి నుంచి ఒక కాన్సెప్ట్. ఎందుకంటే అబ్బాయిలతో పోటీ చేయడం మనందరికీ చాలా ఇష్టం కాబట్టి ఈసారి ఒక గ్రూప్ ఆఫ్ బాయ్స్ అండ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ టీవీలో మీ అందరి ముందు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ చాలా కాంపిటీషన్స్లో ఆడబోతున్నాము. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో తేజస్వి అంటే అస్సలు తగ్గేదేలే అనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ ఫిజికల్ టాస్క్లలో అయితే అస్సలు ఏ మాత్రం అబ్బాయిలకి తీసిపోదన్నమాట. చిన్నప్పటి నుంచి అదే నాకు ఒక అన్నయ్య ఉండేవాడు అనమాట. అండ్ అంటే అబ్బాయిలతో పోటీ పడ్డామని కాదు, అబ్బాయిలు చేయగలుగుతారు అమ్మాయిలు చేయలేరు అనే ఒక టాపిక్ చిన్నప్పటి నుంచి నన్ను వెంటాడుతూ ఉంది. సో చిరాక్ బాయ్స్ని ఓడగొట్టడానికి వచ్చేసాము కిలాడి గర్ల్స్. ఈసారి తప్పకుండా కప్ మాది. లాస్ట్ ఇయర్ నేను లేను కాబట్టి వాళ్ళు కప్పు తీసుకొని వెళ్ళిపోయాడు. సో దిస్ టైమ్ యూఆర్ వెరీ ఎక్సైటెడ్. లాస్ట్ ఇయర్ నేను లేను కాబట్టి అలా జరిగింది, ఇప్పుడు అలా జరగదు. అప్పుడు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, ఇప్పుడు తేజస్వి వచ్చిందని చెప్పు అంటారు. తేజస్వియే కాదు, ఐ రియలీ లైక్ మా గ్రూప్ ఆఫ్ గర్ల్స్ అనమాట. అండ్ ఫస్ట్ టైం చాలా మందితో వర్క్ చేస్తున్నాను, కొంతమందితో ఆల్రెడీ వర్క్ చేశాను. వీ హ్యావ్ అ గ్రేట్ హమీదా ఉంది. హమీదాతో నేను ఆల్రెడీ బిగ్ బాస్ చేశాను. నాకు తెలిసిన వాళ్ళు ఆబ్వియస్లీ శ్రీముఖి తెలుసు, అనసూయ గారు తెలుసు, శేఖర్ మాస్టర్ తెలుసు, చాలా మందితో వర్క్ చేశాను. బట్ ఈసారి బంచ్ ఆఫ్ న్యూ గర్ల్స్తో వర్క్ చేయబోతున్నాను. సో అంటే ఐ రియలీ లైక్ కాంపిటీషన్స్ చిన్నప్పటి నుంచి. అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది నా లైఫ్లో చాలా ఎప్పుడు ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ఒక రియాలిటీ షోకి వెళ్ళాను డిస్కవరీలో, ఈ ఇయర్ మళ్ళీ ఒక రియాలిటీ షో చేస్తున్నాను. అండ్ రోజు పొద్దున్న లేసి గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇందులో మనకి ఫిజికల్ టాస్క్లు అనగానే అందరూ భయపడుతున్నారు, మీరు మాత్రమే ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు ఎగ్జైటింగ్గా ఫీల్ అయినా కూడా మనకు కొంచెం అమ్మాయిలు కొంచెం తక్కువ ఉంటుంది కదా, అది అబ్బాయిలకి లేదు. ప్రిపరేషన్ ఇంపార్టెంట్ కదా. నేను ఏంటంటే పొద్దున్న లేసి చిన్నప్పటి నుంచి ఐ బీన్ ప్రిపేర్డ్. అంటే నాకు ఫిజికల్ టాస్క్ అనే కాదు, ఇప్పుడు ఒక రేస్ పరిగెత్తాలి అంటే మై బాడీ ఈజ్ రెడీ ఫర్ ఇట్. అంటే నేను వర్కౌట్ చేస్తున్నాను, ఐ మీన్ అ గుడ్ స్టేట్ ఇన్ మై బాడీ. ఫుడ్ యూ టేక్? నేను అన్నీ తింటానండి, నాకు అసలు ఇష్యూ ఏం లేదు. నేను అన్నం, పప్పు, కూర, అప్పడాలు అన్నీ తింటాను. ప్రాబ్లం ఏంటంటే ఐఎమ్ వెరీ యాక్టివ్ త్రూ అవుట్ ద డే. చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ బీన్ అన్ యాక్టివ్ గర్ల్. సో నేను ఇప్పుడు సడన్గా ఫిట్ అయిపోయాను అనేది కాదు, చిన్నప్పటి నుంచి పడుతున్న కసరత్ అంతా ఇప్పుడు కనిపిస్తుంది నా ఒంట్లో. అండ్ ఐఎమ్ వెరీ, దాన్ని ఏమంటారు, బ్యాలెన్స్ చేస్తాను లైఫ్ని. పార్టీ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను, వర్కౌట్ చేస్తాను, డైట్ చేస్తాను, ఫుడ్ తింటాను, చీట్ చేస్తాను, స్వీట్స్ తింటాను, అన్నీ చేస్తాను. లైఫ్ అన్ని రకాలుగా ఎలా బతకాలో అన్నీ బతుకుతాను. ఎలా ఉండాలి అంటే తేజస్విలా ఉండాలి అనేసి అందరూ అనుకుంటారు. మీ చైన్ అయితే నన్ను వచ్చిన దగ్గర నుంచి అసలు నా గుండెకి తాళం వేసేసానండి. వర్కౌట్ అవ్వట్లేదని, నాకేంటి జీవితంలో ప్రేమ అనేది వర్కౌట్ అవ్వట్లేదు. సో నా గుండెకి తాళం వేసి చాబీ తీసుకెళ్ళి సముద్రంలో పడేశాను. ఇప్పుడు దానికోసం వెతకాలి అంటే ఆ అబ్బాయి ఎలా ఉండాలి? ఆ అబ్బాయి వచ్చి వెతికి ఎలా ఉండాలి? సముద్రంలోంచి తాళం తెచ్చుకునే అంత మగాడే ఉండాలి. అది అవ్వదమ్మా. అయితే నాకు కూడా అవ్వదమ్మా పెళ్ళి. అలా అని కాదు, దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్స్ గిఫ్ట్ టు మీ. అనిషా ఆంబ్రోస్ అని చెప్పి నా యాక్ట్రెస్ ఫ్రెండ్. తను నా లవ్ స్టోరీస్ అన్ని చూసి తట్టుకోలేక ఇంకా చాలు నీ గుండెకి తాళం వేసేస్తున్నానని ఈ చైన్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. అండ్ ఐఎమ్ వేరింగ్ ఇట్. అండ్ ఫన్నీలీ ఇది వేసుకున్న ప్రతిసారి అందరికి క్వశ్చన్స్ అడుగుతారు. సో రోజు వేసుకోవాలనుకుంటా. సో ఫైనల్ గా కిరాక్ బాయ్స్ గురించి, కిలాడీ గర్ల్స్ గురించి మీరేం చెప్తారు? అండ్ బాయ్స్ గురించి, ఎస్పెషల్లీ బాయ్స్ గురించి మేమేం వినాలనుకుంటున్నాం. బాయ్స్ గురించి నేను ఎలా చెప్తాను, వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకోవాలి. అంటే ఆబ్వియస్లీ ఎవరు తక్కువ ఎక్కువ కాదు. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ రియలీ ఫీల్ లైక్, అంటే నాకు అమ్మాయిలకి అబ్బాయిలకి కాంపిటీషన్ అంటేనే ఇట్స్ అ వెరీ నైస్ థింగ్. అండ్ అమ్మాయిలకి అబ్బాయిలకి ఎప్పుడు పోటీ ఉండదండి. అమ్మాయిలు ఆర్ సెపరేట్లీ డిఫరెంట్. అంటే మనకున్న అంటే హార్మోనల్ థింగ్స్ కానీ లేకపోతే ప్రెగ్నెన్సీ కానీ అమ్మాయిలతో పోటీ చేసే వాళ్ళే కాదు అబ్బాయిలు. బట్ గేమ్స్లో వీటిలో స్కూల్ నుంచి కాంపిటీషన్స్ నుంచి వచ్చిన సైడ్ నుంచి అయితే అబ్బాయిలు ఆబ్వియస్లీ ఆర్ ఫిజికలీ స్ట్రాంగ్. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి బయటికి వెళ్ళి ఆడుకోవడానికి వాళ్ళకి అలౌడ్.
ఏ టైం వరకైనా ఆడుకోవడం ఏదైనా చేయడం అబ్బాయిలకి అలవాటు. సో వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది. బాల్తో ఆడడం, లేకపోతే ఏదైనా షూట్ చేయడం, క్రికెట్ ఆడడం, ఇవన్నీ అబ్బాయిల కన్నా అమ్మాయిలు దే యూస్ టు ఇట్. అమ్మాయిలకి ఏంటంటే ఇప్పుడు సడన్గా ఆఫ్టర్ 20-30 years ఆఫ్ డూయింగ్ నథింగ్ సడన్గా ఇప్పుడు ఒక బాల్ ఇస్తే వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. సో ఐ థింక్ కొన్ని ఏరియాస్లో ఆబ్వియస్లీ బాయ్స్ హ్యావ్ ద అప్పర్ హ్యాండ్ బికాస్ దే హ్యావ్ ప్రాక్టీస్, బట్ దెన్ గర్ల్స్ హ్యావ్ అప్పర్ హ్యాండ్ బికాస్ దే హ్యావ్ రెసిలియన్స్. వాళ్ళకి అంటే అమ్మాయిలకు ఉన్నంత ఇంట్యూషన్, అమ్మాయిలకు ఉన్నంత స్పాంటినిటీ, తొందరగా ఏదైనా నేర్చుకోవడం కానీ ఐ డోంట్ థింక్ బాయ్స్ కెన్ డూ ఇట్. సో బాయ్స్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ సమ్ ఏరియాస్, గర్ల్స్ ఆర్ స్ట్రాంగర్ ఇన్ సమ్ ఏరియాస్. ఈ రెండిట్లో ఇంకోటి ఇవన్నీ కాకుండా ఆ గేమ్ బట్టి కూడా ఉంటుంది. కరెక్ట్, ఆ గేమ్ ఎలా ఎగ్జాక్ట్లీ. సో టాస్క్ బట్టి, గేమ్ బట్టి ఐ డోంట్ నో హౌ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, బట్ వీఆర్ విన్నింగ్. సో ఈ ఎంటర్టైన్మెంట్ ని మేము చూడడానికి ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నాము. కిరాక్ బాయ్స్ కిల్లాడి గర్ల్స్ ఎంత కిలాడిగా ఆడతారో అనేది మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. పోయినసారి అలా జరిగింది, ఈసారి మాత్రం అలా అస్సలు జరగదు అనేసి మేము అనుకుంటున్నాము. ఒక్కసారి తగ్గేదేలా తగ్గేదేలే. సో చూసారు కదా, స్టార్ మాలో 29th and 30th మనకి రాబోతుందన్నమాట కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ సీజన్ 2. మిస్ అవ్వకుండా చూసేయండి. సీజన్ 2 తప్పకుండా చూడండి. 29th and 28th గర్ల్స్ బాయ్స్.